ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 25వ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపు మేష రాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం గంటకు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాలు ఇవే. అసలు గంటకు ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజునటువంటి ప్రతికూలతలు అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి. ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని అయితే సంప్రదించవచ్చండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. చాలా నమ్మకమైనటువంటి గురుగారండి. మీరు ఎక్కడున్న జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీకు ఏ సమస్య అయినా కానీ ఇట్టే పరిష్కారాన్ని అయితే చూపగలుగుతారు. మీకు ముఖ కవళికలు, ఫోటో, చెయ్యి, వయసు, గోత్రం ఆధారంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మార్గాన్ని అయితే చూపి మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల నుండి బయటపడేటువంటి ఒక మంచి మార్గాన్ని తెలుపగలుగుతుంది. ఒక్కసారి సంప్రదించి చూడండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే వీరికి చిన్నప్పటి నుండి కూడా ప్రతి దానిపైన బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క సమస్యను కూడా వీరు ఎదుర్కొంటూ పెరిగినటువంటి వారు అనే చెప్పాలి. అలాగే వీరి యొక్క సమస్యలను ప్రతి దాన్ని కూడా వీరి నుండి దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్క అవగాహనను కూడా ఎంతో సులువుగా మార్చుకోగలిగే సామర్థ్యము అనేది వీరికి ఉంటుంది. ఇక మీకు ఏంటంటే అండి, చాలా కాలంగా మీకు తీరనటువంటి ఒక సమస్య అనేది రేపటి రోజున తీరబోయేటువంటి అంశాలు అయితే చాలా స్పష్టంగా కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా మీరు చాలా కాలంగా ఎదురు చేసినటువంటి ఒక శుభవార్తను కూడా మీరు వింటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే రేపటి రోజున మీ యొక్క ప్రయాణ విషయాలకు వస్తే అంతా కూడా సజావుగా సాగుతుందండి. దూర ప్రయాణాలు కూడా మీరు ఎంతో సజావుగా చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారు అలంకార ప్రీతత్వాన్ని అధికంగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అందంపై ఆసక్తి అనేది కూడా అధికంగానే ఉంటుంది. అలాగే వీరికి ఎటువంటి సమస్యలను సృష్టించినా కూడా దాన్ని అందరినీ కూడా సమర్థించుకోగలిగేటువంటి మంచి స్నేహ బంధం కూడా అధికంగా ఉంది అని చెప్పుకోవాలండి. వీరి యొక్క జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో ఆరోపణలు వీరిని బాధించినప్పటికీ కూడా మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయని చెప్పుకోవాలండి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయండి. దీనివల్ల వీరికి చిన్న వయసులోనే ప్రతి ఒక్క సమస్య పైన అవగతము అనేది అధికంగా పెరుగుతుంది. వీరి యొక్క స్నేహితులు వీరికి వెనకుండి వీరిని ముందుకు నడిపించినటువంటి రోజులు కూడా వీరి యొక్క జీవితంలో ఉన్నాయండి. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకుపోలేదండి. అనుకోకుండా కొంతమంది ఒక ఫోన్ కాల్ ద్వారా కొన్ని అంటే ఊహించినటువంటి వార్తను అయితే వీరు వినేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి. అలాగే ముందుగా కొన్ని మిగిలిపోయినటువంటి అంశాలను కూడా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం గమనించినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్నింటిలో కూడా కలిసి రావడానికి మీకు శ్రీ లక్ష్మీ దేవత ఆరాధన అయితే మీకు ఎంతో మేలు చేస్తుందండి. ఆకస్మిక ధనలాభాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు అండి. అంటే మీరు అనుకోకుండా కొంత మేర మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది మీకు కలగబోతుంది. ఇక రుణాలను వస్తాయండి. అంటే రుణాలను మీరు పెంపొందించుకోవడానికి కూడా మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతాయి. ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో రేపటి రోజున మీకు అయితే ధన ప్రాప్తి అనేది ఖచ్చితంగా కలగబోతుంది అని చెప్పుకోవచ్చండి. అంటే మీకు అప్పుగా తీసుకున్నటువంటి రుణాలు మీకు తిరిగి మళ్ళీ రావడం కానీ, మొండి బాకీలు అంటారు కదండి, ఇటువంటి మీకు తిరిగి రావడం కానీ, లేదంటే ఏదైనా అడ్వాన్సులు మీరు ఏదైనా రూపాయన మీ యొక్క జీవిత సంబంధానికి మెరుగుపరుచుకునేటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి విధంగా మీ యొక్క డబ్బు అనేది మీ చేతికి రావడం, ఈ విధంగా మీరు స్థిరపడినటువంటి రంగాల్లో మీ చేతికి డబ్బు అనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. ఇక అదే విధంగా ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ఒక అవకాశం కూడా మీ తలుపు తట్టబోతుంది అని చెప్పుకోవచ్చండి. ఉద్యోగంలో స్థిరపడి ఉన్నటువంటి వారు కాకుండా ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి. ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్ అయితే మీరు చూడనున్నారు అని చెప్పాలి. ఇక అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా సరిదూకుతుంది అని చెప్పుకోవాలి అండి. ఇక ఉద్యోగ జీవితంలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని సవాళ్లను కూడా మీరు ఎదుర్కోబోతున్నారని చెప్పాలండి. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి
సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు ఎదుర్కోబోతున్నారు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అంశాలు కూడా కొంచెం స్పష్టంగా కనబరుస్తున్నాయి. మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారులచే కొంతమేర మాట పడవలసినటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీ తోటి ఉద్యోగస్తులతో ఒకరితో మీరు వాగ్వాదాలకు దిగేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయండి. దీనివల్ల మీ యొక్క వృత్తిరీత్యా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారండి. ఇక ఇది వరకు మీకు కెరియర్ కి సంబంధించినటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఇది వరకు కూడా మీకు ఉండే ఉంటుంది. ఇక నుండి ఇంకా వారి యొక్క మద్దతు సంపూర్ణంగా కూడా మీకు లభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఇది వరకు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసి దాంట్లో నిరాశ చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అని చెప్పాలండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోబోయేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయండి. ఏదైనా ఒక లోన్ కోసం కావచ్చండి, లేదంటే ఏదైనా ఒక రాంగ్ నెంబర్ కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా మీకు తెలియనటువంటి మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. అది ఎవరైనా కానీ వారితో మీ యొక్క పరిచయాన్ని అయితే పెంచుకొని ఆ యొక్క పరిచయం కాస్త మీకు స్నేహంగా మారేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి. అలాగే వారి ద్వారా మీరు ఒక మంచి వార్తను కూడా వినబోతున్నారు అని చెప్పుకోవాలి. ఇదంతా కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి వార్తగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో చిరకాలంగా నిలిచిపోనుంది. ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారికి కొంత మేర మీ యొక్క జీవితంలో కొంత దీర్ఘకాలంగా మారబోయేటువంటి అంశాలకు ఇది ఒక చిరకాల నమ్మకంగా ఏర్పడిపోయేటువంటి అంశంగా రేపటి రోజున లేకపోలేదు. అలాగే మీ యొక్క జీవితంలో మీ యొక్క చిన్ననాటి బంధాలు కానివ్వండి, లేదంటే మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా మీరు కలసబోయేటువంటి అంశాలు కూడా అధికంగా కనబడుతున్నాయండి. ఇక అదే విధంగా చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఒక చిరకాల సమస్య గురించి ఎప్పటి నుండో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యకు తగినటువంటి ఒక మంచి పరిష్కారం కూడా రేపటి రోజున మీకు లభించబోతుంది అని చెప్పాలి. అంటే ఇటువంటి సమస్యలనే కాదండి, మీరు ఇంతవరకు చిరకాలంగా ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కార మార్గం అనేది మీకు లభించబోతుంది. ఇక అదే విధంగా మంచి శుభవార్తలు కూడా రేపటి రోజున మీరు వినబోతున్నారు అనేటువంటి విషయాలను కూడా మనం చెప్పుకున్నాం కదండి. మంచి శుభపరమైనటువంటి వార్తలు కూడా మీరు వింటారు అండి. అది మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి వార్తలు కావచ్చు, లేదంటే మీ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి వార్తను కావచ్చు, లేదంటే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఒక మంచి అవకాశం కలగవచ్చు, లేదంటే వ్యాపారస్తులకు మంచి మీ యొక్క వ్యాపార జీవితాల విస్తరణ గురించి, ఈ విధంగా మీరు అయితే ఏ వృత్తుల్లో స్థిరపడినటువంటి వారు ఉన్నారో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మంచి వార్తలను అయితే రిసీవ్ చేసుకోబడేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి. ఇక అదే విధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామ స్మరణతో మీ యొక్క ఎక్కువ సమయాన్ని గడపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండండి. ఇక మీరు వీలైనంతలో అంటే మీకు మరీ ప్రతికూలమైనటువంటి సమయాలు ఎదురవుతూ ఉంటే శివుడికి రుద్రాభిషేకము లేదంటే అభిషేకాలు అనేవి చేయించుకుంటూ ఉండండి. ఎక్కువ శివనామ స్మరణతో గడపడం వల్ల మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు ఖచ్చితంగా అనుకూలంగా మార్చుకొని మీ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు ఖచ్చితంగా విముక్తిని అనేది పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుని మనం బోలా శంకరుడు అని మనస్ఫూర్తిగా పిలుస్తూ ఉంటాం కదండి. మనం నమ్మినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని మనస్ఫూర్తిగా మనం ఆరాధించుకోవడం వల్ల నిష్కలమైనటువంటి మనసుతో ఏది కోరుకున్నా కూడా మన యొక్క కోరిక అనేది ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమశివుని ఆరాధించుకోవడం వల్ల మీకు కానీ మీకు కుటుంబ సభ్యులకు కానీ మీకు కుటుంబ సభ్యులకు కానీ ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా ఆ యొక్క పరమశివుడు బోలా శంకరుడు ఖచ్చితంగా వాటి నుండి విముక్తిని అయితే కలిగిస్తాడు, మీకు రక్షగా ఉంటాడు అండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఒక మంచి పరిష్కారం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఇక అదే విధంగా హనుమంతుల వారిని కూడా మీరు ఆరాధిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా దీప నైవేద్యాలతో ఆరాధిస్తూ ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహము కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా గోమాతను ఆరాధిస్తూ ఉండండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపం కదండి. గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈ విధంగా మీరు నిత్యము కూడా దీపారాధన చేయడం వల్ల అన్ని విధాలు కూడా మంచి శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి. అలాగే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదాలతో అంతా కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు. కొంతమంది ఏంటంటే అండి, ఈ రోజు ఈ పని ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి అని అనుకుంటారా తప్ప అవి మాత్రం ముందుకు జరగవన్నమాట. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే అండి, మనం అనుకునేటువంటి పనులు మనకు సకాలంగా పూర్తి కాకపోతే మనకు కూడా కొంతమేర బాధను కలిగిస్తాయి కదండి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనకు వీలైనట్లుగా మనం మలుచుకోవచ్చు అన్నమాట. భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా కాదు ఇది కుదరదు అనుకునేటువంటి పనులు కూడా కొన్ని సకాలంలో పూర్తి కాగలుగుతాయి అన్నమాట. ఈ విధంగా మీరు రేపటి రోజున మీ యొక్క పనులు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా మారాలి అంటే కనుక శివారాధన తప్పకుండా చేస్తూ ఉండండి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు అయితే ఖచ్చితంగా పొందుకోవచ్చు.